అబ్బా వేసావునైనా ఇవాళ షార్ట్ వేసాడండి అమ్మోయ్. అది కొంచెం చూడండి షార్ట్ బాబండి. శుభ్రంగా ఏజ్ కుర్రోడు అలా ఉంటే అందం. ఎవరన్నా ఆడపిల్లలు ఎవరైనా చూస్తారు అలాగా. ఏమున్నది పిచ్చోడండి పిచ్చోళ్ళేగా. ఆంటీలు ఫోన్ చేస్తే ఆంటీలు మాట్లాడటం తప్ప అమ్మాయిలు చూడరండి వాడంక. ఏదో షార్ట్లు అయితే చూస్తారండి అమ్మాయి. నూనె లేదు పిచ్చోడా తినడానికి లేదు అంటే ఇప్పుడు వస్తావా? నూనె లేదని పకోడీలు ఎట్లా నువ్వు? అప్పు అదుగు కాయించు చూడు. అప్పు కాయించు చూడు. చూడు కాయించు. సరే అన్ని అంకమేరీలో పెట్టడానికి అబద్ధం ఎంత కడతాను నేను? సిగ్గు చేయటం నా కొడుకు దగ్గర ఉన్నాయేమో డబ్బులను వంకెట్టి. ఇదిగో ఓకే ఇదిగో చూడు ఇదిగో. ఇప్పుడు నమ్మినా అంటే మాట అంటే నమ్మం అన్నమాట. నిన్న పాల ప్యాకెట్ ఏమి ఇవ్వకు. ఇచ్చేసి ఉంటుందా? నేను ఇచ్చేసా. ఎంత బాగున్నాయి ఆకుకూర ఇచ్చేసి. నువ్వు మళ్ళీ ఇస్తావేమో అని పొద్దున గుర్తొచ్చింది నాకు. చెప్పాను అంటే నేను ఇచ్చేసారండి మీ అబ్బాయిని. నేను ఇచ్చేసా. ఎవడొచ్చాడమ్మా? అన్నయ్య బాబు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. పిల్లి వచ్చిందని తను ఎంత అలా చూస్తుందో చూడు. మగ పిల్లి వచ్చిందని ఇంత భయం ఉండదు మళ్ళీ. పిరుగ్గొడ్డు దానికి పాలు పెట్టవా? అదిగో పెరిగాను అదిగో పైన పెట్టినది ఇందాక ఆ పిల్లి వచ్చింది తిను. చూసారండి చీడు చూస్తే కానీ నమ్మలేదంటండి. నీకు ఏం కావాలో చెప్పు. అందరితోటి పిచ్చిరేలు పెట్టుకో. నువ్వు ఏది కావాలంటే నేను తెచ్చి పెడతా అన్నాడు. ఇప్పుడు నూనె లేదన్నా నూనె ఏదండి చెప్పండి. నిద్రలో నేను ఫోన్ చేసిన నీకు, నువ్వు చేయలేదు నాకు ఫోను. వేషాలు వేయొద్దు. ఫోన్ చేసింది నేను నీకు పొద్దున. డబ్బులు లేవని ఫోన్ చేసింది నేను కాదు. వేషాలు వేయొద్దు. నువ్వు నాటకాలు ఆడుతున్నావు. అయింది ఫోన్ చేసింది ఎవడు? షార్ట్ కి ఎందుకు ఊడిపోతున్నావు మరి? కనకమ్మ ఏం చేస్తున్నాడు? అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నోరు మరి లేకపోతే ఫోన్ చేసింది ఎవడు నీకు? బాగుంది అలా చేసుకొని మగోడు అనిపించుకుంటావు. అంతేగాని అన్ని మూసేసుకుంటున్నాడు ముసలోడికి మళ్ళీ. ఎప్పుడో ఒకసారి చేసుకోవా? చేసుకోమ్మా. ఎప్పుడో ఒకసారి బొరగొక్కోకే ఆటిల దగ్గర పేల టైం మీద బొరగొక్కుంటున్నాం. అవును చూసారండి. చూసారండి అందరూ చూసారండి. చూసారా? చూసారా అంటుంది. ఏం చెప్పాలి ఇంకా నేను? అదేదో కొత్తగా ఏదో కొత్త చార్మినార్ నేను కట్టించినట్టు. మరి ఎప్పుడు వేసుకున్నావు? ఒకసారి షిరిడీకి వెళ్తే వేసుకున్నావు అంతే. ఒక్కసారి షిరిడీ అంతే. ఆ రోజంతా నేను వీడియోలే. పకోడీలు ఎలాగో ₹1 ఇంట్లోనే అన్ని దాచిపెట్టుకోవచ్చుకో. అదే మరి నువ్వు అనలేదండి డబ్బులు తెస్తున్నావని. మరి ఎవడు నాకేం తెలుసు నువ్వు అక్కడ దాచిపెట్టుకున్నావు అన్ని డబ్బులు? మరి అక్కడే తెస్తాను కదా డబ్బులు. నాకు తెలియదు ఆ విషయం. నాకు చెప్పినావా నువ్వేమన్నా? సీతన్నారు డబ్బులు తెస్తండా ఏమో మరి నువ్వు ఇక్కడ దాచిపెట్టి చూసా డోర్ తాళం తీసి లోపల కూర్చున్నారు గొడవెత్తిని. నువ్వు ఇక్కడ పెట్టినావు అనుకున్నా. నేను అక్కడ పెట్టిన సంగతి నాకు తెలుసు. మొన్న చెప్పినావు టీవీ తీసుకుందాం పదా అన్నప్పుడు. అప్పుడు చెప్పినావు. మరి టీవీ తీసుకునేది ఉంది ఇప్పుడు. మరి ఎప్పుడైనా మరి పదా రేపు పోయేద్దాం. ఎవరమ్మా? శివయ్య శ్రీనివాస్. హలో హలో నేను గుండెల్లో ఉన్నాను. నీ గుండెల్లో ఉన్నాను. అందరూ తిన్నావా అని పలకరించిన వాళ్ళు కానీ ₹1 వేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంట్లో నూనె లేదమ్మా నాకు. మరి యథార్థంగా నూనె లేదు. ఇప్పుడు నూనె తెప్పించుకోవాలి. 200 ఇవి. 200 కొట్టామంటే నూనె ఒక 6 రోజులు. మమ్మల్ని సీతానగర్ డబ్బులు మర్చిపోయానమ్మా. సీతానగరాన్ని వెళ్ళాలి ఇప్పుడు. మరి అదే పింఛనీ తెచ్చుకుంటానా? నాకు డబ్బులు వదిలేసి వచ్చాను. పింఛనీ ఇవ్వలేదు నాకు. 3 రోజులు అయిపోయింది. మళ్ళీ నెలలో అన్నారు. అబద్ధం అయితే అన్నమ్మ. ఇప్పుడు వెళ్ళాలి నైట్ రేపు బయలుదేరి వెళ్ళాలమ్మా అక్కడికి. మళ్ళీ సీతానగరు. ఎండాకాలంలో పోతావులే నువ్వు అటు ఇటు తిరిగి. లేకపోతే ఆ మాత్రం నీకు జ్ఞానోదయం లేదా? నువ్వు డబ్బులు ఎత్తున్నావు నువ్వు అడగాలి కదా. నేను దాచిపెట్టినా ఏమన్నా డబ్బులు తీసి? నువ్వు దాచిపెట్టవు నన్ను అడగాలి కదా. మర్చిపోతున్నాను కదా నేను. అటు పోయి ఇటు పోయి నా మీదకే వచ్చింది. అంతే కదా. లేదు నా మీద పడతాడు మా కొడుకు. నీకు గుర్తుండాలి మేమేం చూద్దామని అడుగుతున్నాడు. డబ్బుల విషయంలో నీకు గుర్తుండాలంటే డబ్బుల విషయంలో గుర్తుండాలి కానీ మర్చిపోయినమ్మా. అందుకు 200 కొట్టమ్మా. నూనె 1 కేజీ నూనె కొనుక్కుంటానా? చూడు నాయన నీ పాదాలకు నన్ను దండం పెడతాను.
ఇదిగో ఇప్పుడు లేచి ఇప్పుడు వచ్చాడంటే ఆడి దగ్గర డబ్బులు లేవంట. అస్సలు రూపాయి ఎదపడమ్మా. నా దగ్గర ఉంటే తినేస్తాడు తప్ప కానీ ఒక్క రూపాయి ఎదపడు వాడు. కొట్టమ్మా పోలేని ఇప్పుడు నువ్వు అని కొట్టమ్మా. నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాను. కేజీ నూనె వస్తుందమ్మా. ఇంకో పాతిక వేసుకుంటాను. ఈ పాతిక ఆపెట్టేసి కేజీ నూనె తెచ్చేసుకుంటాను. కొట్టుదండి. ఇదే నెంబర్ అమ్మా. గుర్తున్నది నాయన. అమ్మో ఎంత బాగా చెబుతారు ఇలాంటి. అబ్బో నాకు గుర్తుంది నాయన. నేను అబద్ధం ఆడి మనిషిని కాదు. అంటే ఈ 100-500 కొట్టినట్టు అని చెబుతున్నావు నువ్వు నాకు. అంతేనా? అంతేనా బంగారం? అవును బంగారం. నేను చూస్తాను, చూసి చెప్తాను. అలా ఏదో రకంగా వస్తాయమ్మా నాకు. నీకు ఎప్పుడన్నా ఏమన్నా కావాలంటే ఆ షాప్లో తీసుకో, తర్వాత ఇద్దాం. సిగ్గుండాల మొఖాన్ని కొంచెం. ఇప్పుడు చేసింది ఏంటి? నేను అదే చేసాను. మొన్న తీసుకొని నేను ఇచ్చేలా ఇస్తాడా ఆయన పాపం. ఇంకొకడు ఉన్నాడు నీ ఏజుకోడు, అస్సలు రూపాయి ఎదుపుడే ఎదవా. ఇతను మాత్రం అడగగానే ఇస్తాడు, తర్వాత డబ్బులు ఇస్తాను కదా. మరి డేట్ పెట్టను కదా. నేను 2-3 సార్లు తీసుకున్నా, ఇచ్చిండు పాపం. ఇదేంటి రావట్లేదు ఫోన్ పై? నాకు జేబులో డబ్బులు పెట్టుకుని అలవాట్లేదు. ఉండదు జేబులో డబ్బులు ఉంటే కనకమ్మ ఏమైనా వాడేయాలి. లేదు పెట్రోల్ ఒకటి పోపించుకుంటా, ఇంకా జేబులో డబ్బులు పెట్టుకోను. బండికి పెట్రోల్ ఒకటి పోపిస్తా. ఇప్పుడు వచ్చిందా చూడు, వచ్చింది చూడు. 9:40 ఇప్పుడే వేసిండుగా. కనకమ్మ ఎంజాయ్ ఎంజాయ్. సిగ్గుండాలి ముఖానికి కొంచెం. ఏదో ఒకటి. అడు వాట్సాప్ కాల్ చేసి మంచి చూడమ్మా. ఇప్పుడు లేదంటే వస్తాడు, మాట్లాడతాడు. రమ్మంటున్నాడు. అక్కడ లొకేషన్ బాగుంటుంది రా అంటున్నాడు. బాబుని తీసుకుని వస్తే లొకేషన్ లో తీసుకుందరు కానీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇప్పుడు నాది ఏటీఎం కార్డు అప్లై చేయాలి. అక్కడది ఏటీఎం నీకు తగ్గ గుర్తుకుదానం. 2 సార్లు నువ్వు ఏటీఎం కార్డు తెద్దావా? అప్లై చేస్తే కానీ వాడు ఇవ్వలేదు. ఏం చేద్దాం చెప్పు. ఇవ్వలేదు కదా, క్యాన్సిల్ అయిందని చెప్పాడు. అవును క్యాన్సిల్ అయిందని చెప్పాడు. ఇంకోసారి మళ్ళీ పెట్టాలి కదా. ఎప్పుడు పెట్టేది? మళ్ళీ పెట్టాలి కదమ్మా ఇంకోసారి. ఆడబెట్టిన డబ్బులు తీసుకుని వచ్చినాం మనం. మరి అందుకేమో పెట్టాలి కదా అంటున్నాను. ఈ బుర్ర ఇవ్వ, నువ్వు చాలా తింగ సచ్చుడు అనుకుంటున్నావు. చాలా తెలివైన. టెన్షన్ పడకంటే ఇప్పుడు డబ్బులు ఇబ్బంది కదా, గమ్ము తీసుకుంటావు కదా. ఆల్రెడీ ఒకసారి పెట్టినా, వాడు క్యాన్సిల్ అయింది అన్నాడు. ఏం చేయాలి చెప్పు. నేను మొన్న ఎండల్లో బయట నడుచుకుంటే డబ్బులు తీసుకొని వచ్చేసినావు. అమ్మ పై నెంబర్ ఇప్పుడు చేస్తున్నాడు. అసలు సీతానగరం అమ్మా పై నెంబర్ ఇంటి దగ్గరకే పోలేదు మనం. ఓ అమ్మ పై నెంబర్ ఇప్పుడు చేస్తున్నాడు కాదు. మరి ఏడు చెప్తున్నాడు ఏంటి? హలో హలో వేరే వేడు. మరి ఎలా ఏ నెంబర్తో చేశాడు ఆయన? అమ్మ తల్లి ఇప్పుడు నెంబరు నోరు లేపమంటే లేపుతావులే కానీ అది అలా అలవాటమ్మా. చనువు మళ్ళీ నోరు పైకి లేగుతుంది అంతే తేడా. ఇప్పుడు పోయి నేను మీ ఊరు పోయి నీది అప్లై చేసి వచ్చేటప్పుడు అక్కడ దిగి ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. వైజాగ్ వద్దు మాని ఆడే ఎదవాడు యాక్షన్ చేస్తున్నాడు. మరి అంతే ఆడు నన్ను ఇప్పించేస్తున్నాడు వాడు. ఆయనకి అన్ని నేను చెప్పడానికి చేసి చెప్పమన్నాను. పై నెంబర్ ఈడుతున్నది, వైజాగ్ కొడుతున్నది. ఈ షర్ట్ ఎక్కడది మళ్ళీ? ఇది కొనుక్కున్నావా? నీకు ఎన్నిసార్లు చూపించాలి? ఈ బైక్ వాళ్ళది, యమహా వాళ్ళదని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు మైండ్ పనిచేయదు. నిజంగా చూస్తున్నా చూడు, పోయింది నీకు, దొబ్బింది మైండ్. నాకు తెలుసు, అర్థమైంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. అందుకే పొగడి లేసి పెడితే మింగుతున్నావు పోయిన మూలని. అవునవును భలే మింగుతున్నా. అందిందమ్మా వచ్చాయమ్మా. వెరీ వెరీ థ్యాంక్స్ నాయన. నూనెకి వెళ్ళి కొంచెం టిఫిన్ తీసుకుంటాను నాయన. మళ్ళీ తర్వాత మాట్లాడతాను. నా కొడుకున్నాడు, తర్వాత మాట్లాడతానమ్మా. కొడుకుంటే మాట్లాడకూడదా? ఓకేనమ్మా. ఓకే ఓకే ఓకే. మాట ముచ్చట్లు చెప్పాలంటే నువ్వే, నీ తర్వాతే. మాట్లాడుతూ లేకే కదా నేను అలా చెప్పి. మాట్లాడే ఇంట్రెస్ట్ లేక కొడుకున్నాడంట. అది ఇంకా మాట్లాడతావు లేదంటే మాట్లాడతాడు. ఏం మాట మంచుడు. నాతో వచ్చిన వాళ్ళు అందరూ అంతే. అబ్బా 100 కూడా స్క్రీన్ షాట్ పంపాడమ్మా. మరి వేసినట్టు తెలియాలిగా. నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను కదా. ఫోన్లు బాగానే చేసి.
హైదరాబాద్లోనే ఉన్నానండి. మరి ఒక గంట పోయాక ఫోన్ చేయండి మీరు, సరేనా? ఇప్పుడు కొంచెం టిఫిన్ అది చేసుకుంటున్నాను, తింటున్నాను. ఓకే? 1000 రూపాయలు ఇచ్చిండా? 1000 రూపాయలు వేస్తాడు, మాట్లాడతాడు. ఒక అరగంట మాట్లాడతాడు సరదాగా. నీ జీవితంలాగా ఉండాలి జీవితం. నాకు కూడా అట్లా రోజు డబ్బులు ఎత్తా ఉంటే భలే ఆనందం ఉంటుంది. ఉండాలి. ఓ 24 చెవులు కొరికేస్తున్నారు. ఆంటీని అడగలేవా? అడగడం చేత కాదు. పొద్దుటి వీడిని అడిగాను, మా ఆవిడ తీసుకుందాం అంటున్నాడు. 90 బండి. నేను అడగాలమ్మా, డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి కదమ్మా. కాదు, దానికి నువ్వు అడుగంటున్నావు. మరి ఎలా చేసేయమన్నది అన్నీ నూనె నాయి, బియ్యం నాయి, మసాలా నాయి. ఎవరి బాబు గారికి ఉన్నది ఇక్కడ? నన్ను చూసిన వాళ్ళు అందరూ అంతేనమ్మా. నువ్వేం చేస్తావమ్మా మరి వండేటప్పుడు తెలియదా నీకు? నేను బిర్యానీ వ్యాపారస్తురాలు కాబట్టి చేయమన్నది కదా, చేసేసాను. బిర్యానీ వ్యాపారస్తురాలు చేయమని చెప్పినప్పుడు వ్యాపారస్తురాలు ఏమడగాలి? అమ్మా ఎన్ని ప్లేట్లు చేయాలి, నలుగురికి అన్నది. నలుగురికి అన్నది. నలుగురికి ఇద్దరు ఎంత ఇస్తావు అమ్మ ప్లేట్ కి అని అడగాలి. ఎంత ఇవ్వటం 100 లెక్కే కదా ఇక్కడ. మళ్ళీ ఎంత ఇస్తాదు కొత్తగా అడగనా నేను? మరి ఆ ముక్క అడుగు మరి పోయి. నేను అడగను, పోతే పోయి అమ్మ. మరి నేను పెట్టింది కదా ఫుడ్, నాకు చాలు. అన్ని అలాగే గొరిగించుకుంటున్నానమ్మా నేను చిన్నప్పటి నుంచి. అంతే, పెట్టిదని నాకే లేకుండా చేస్తారు తెలుసా? చూడు సినిమా చూడు.